వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫిల్మ్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సార్, కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు అనేది మనం వింటున్నాం. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అరెస్ట్ చేయబోతున్నారా, ఇలాంటి వాటిలో అంటే ఏం అవకతవకలు జరుగుతున్నాయి అనే విషయం మీద మీరు మాట్లాడతారు. చాలా దౌర్భాగ్యమైన ఆలోచన ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు అది ఒక ప్రైడ్. హైదరాబాద్కి ఒక మన తెలంగాణ రాజధానికి ఒక ప్రైడ్ ప్రోగ్రామ్ అది. ఒక ఈ కార్ రేస్ అనేది మన ప్రతిష్ట కోసం, ఆ ప్రతిష్ట కోసం ప్రోగ్రాము ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు వాళ్ళ 50 లక్షలు 50 కోట్లు ఈ ప్రోగ్రామ్ కోసం వాళ్ళకి ఇవ్వటం. వాళ్ళు తర్వాత దాన్ని ఇది కాంపన్సేట్ చేస్తారు, ఎట్లా చేస్తారు. తర్వాత వాళ్ళు ఆర్గనైజ్ ఆ ప్రోగ్రామ్ చేయటానికి కావాలి డబ్బులు. ఆ డబ్బులు అడిగారు, ఇచ్చారు. ఇచ్చి ప్రోగ్రామ్ చేయడానికి ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం యొక్క విధానం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాంట్లో అవినీతి ఏముంది? ఆడ 50 కోట్లు ఇచ్చింది ఏమన్నా ఈయన తిన్నాడా? కేటీఆర్ ఏమన్నా తిన్నాడా? ఒక రాష్ట్రానికి అవసరమైన ఒక ప్రతిభ పరువు ప్రతిష్టను పెంచే ఒక కార్యక్రమం అది. రాష్ట్రానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చే కార్యక్రమం అది. దాంట్లో అసెంబ్లీలో చర్చించండి. అసెంబ్లీలో చర్చించకుండా అసలు దీంట్లో అవినీతి జరిగితే వాళ్ళు కమిషన్ వేశారు, ఇంకోటో ఏసీబీ వాళ్ళు వచ్చారు. ఏసీబీకి దీనికి సంబంధం ఉంది? ఇట్లా ఏం జరిగింది? ఇప్పుడు ఆ రేస్ అనేది ఈ రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించింది, రాష్ట్ర గౌరవాన్ని. గతంలో ఈ రేసు ఒక దేశంలో జరిగింది. ఆ రేసు నడిపినాక ఆ దేశమే ప్రపంచానికి తెలిసింది. అట్లా ఒక ప్రతిష్టకైన కార్యక్రమం రాష్ట్రానికి, మనకు తెలంగాణ రాష్ట్రానికి ఒక గౌరవం, ఇంటర్నేషనల్గా ఒక ప్రతిష్టను పెంచే కార్యక్రమం డెఫినెట్గా చేశారు. దానికి డబ్బులు కట్టాల్సి వస్తే కట్టారు. దాంట్లో ఈయన తిన్నదో ఇంకోటి తిన్నదో లేదు కదా. దీంట్లో ఏసీబీకి ఏమి సంబంధం ఉంది? ఏమి అవినీతి జరిగిందని ఏసీబీకి? ఉన్నాయి పిల్లాటలాగానో పిల్ల చేష్టలాగా ఉన్నాయి తప్పితే ఒక విధానం, ఒక పద్ధతి లేదు ఈ ప్రభుత్వానికి. కేటీఆర్ దీని పేరు మీద డబ్బులు తినడం, వాళ్ళే మళ్ళీ డబ్బులు తిన్నాడు అంటలా. ఫారెన్ కంపెనీకి, విదేశీ కంపెనీకి డబ్బులు ఇచ్చారు, ప్రోగ్రాం నడపడానికి ఇచ్చారు. ప్రోగ్రాము ఎందుకు ఇచ్చారు ప్రభుత్వం అంటే, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెంచే కార్యక్రమం అది. తెలంగాణ గౌరవాన్ని, స్థాయిని పెంచే ఇంటర్నేషనల్గా ప్రఖ్యాతిగాంచే ప్రాముఖ్యత వహించే ప్రోగ్రాం అది. కనుక దాన్ని చేస్తారు. దాన్ని చేసేవాడు రేపు ఒలింపిక్స్ నడపాలనుకో, ఒలింపిక్స్ నడపాలంటే నడుపుతాం. దానికి కట్టాలంటే కడతాం కదా. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్. సో దట్ క్రెడిబిలిటీ ఆఫ్ ఎ క్యాపిటల్, క్రెడిబిలిటీ ఆఫ్ ఎ స్టేట్, దానికోసం చేశారు. దాని మీద బుద్ధి జ్ఞానం లేకుండా అది ఏదో తిన్నట్టు ఏదో ఒకటి, అంటే ఏదో బురద జల్లుతున్న కార్యక్రమం తప్పితే, డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇవాళ ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు. వీళ్ళు ఏ ప్రామిస్ చేయలేదు, కేవలం డబ్బులు సంపాదన తప్పితే ఇంకోటి కనపట్లేదు. మూటలు సర్దుకుంటూ దానిలో అధిక సింహభాగం పైకి పంపించడం, ఈ దౌర్భాగ్యపు చేష్టలు తప్పితే మరొకటి కనపట్ల. అన్నీ చూడండి, హైడ్రా చూడండి, మూసి చూడండి, రైతుకు బేడీ లేయటం చూడండి, రుణమాఫీ అనేది 47,000 కోట్లు ఉంటే 21,000 కోట్లు చేసి మేము చేసేసాం అబద్ధము. ఒక్కటి కాకపోతే ఒకటి సవ్యంగా చేసి ఇవన్నీ ప్రజలు అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, చీచీ అంటున్నారు. ఇంత తొందరలోనే ఒక సంవత్సరంలోనే ఇంత అసహించుకోబడిన ప్రభుత్వం కానీ శ్రీకుమార్ కానీ మరొకరు లేరు. ఈయన భాష, ఈయన తీరు అంటే ఏమీ ఎలా ఉంటుందంటే, ఆయనకి మంత్రిగా కూడా అనుభవం లేదు. ఈ అనుభవం లేని వాళ్ళని సీట్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ఈ పగ ప్రతీకారం, వాళ్ళని బొక్కలో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, వాళ్ళని నొక్కుంటూ వచ్చా. ఏం భాష? ఏంటి? ఎన్నికల్లో గెలిస్తే తొక్కుకుంటూ రావటం. ఎన్నికల్లో గెలిస్తే నువ్వే పెద్ద 90 సీట్లు 100 సీట్లు రాలేదు కదా. ఆఫ్టర్ వచ్చింది 60 కదా. అంటే మిగతా 58 సీట్లు ఓడిపోయింది కదా కాంగ్రెస్. ఏదో నొక్కుంటూ వచ్చా అంటాడు. ఏం భాష మాట్లాడతాడో తెలీదు. రౌడీ భాష, వీధి రౌడీ భాష అవి మాట్లాడటము. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు తప్పితే చాలా పిల్ల చేష్టలుగాను, పనికిమాలిన చేష్టలుగా ఉన్నాయేమో. సార్, అయితే ఎన్టీఆర్ పార్క్ మీద కుట్ర జరగబోతుంది అని మనం వింటున్నాం, అసెంబ్లీ కట్టాలని. దీనిపైన ఈ ప్రభుత్వం యొక్క పిల్ల చేష్టలు, దుద్దుడుగు చేష్టలు, దౌర్భాగ్యపు చేష్టలు, అసహ్యమైన జుగుత్సాకరమైన ఆలోచనలు ఇలాగ ఉంటాయి.
ఓ మహనీయుడు ఎన్టీఆర్, ఆయనది పగలగొట్టి అక్కడ శాసనసభ కట్టాలి అడుగు అని అసలు ఆలోచన ఎట్లా వస్తుంది? ఇలాంటి దౌర్భాగ్యులకి దుర్మార్గులకు తప్పితే పద్ధతి కలవాళ్ళకి ఎవరికి ఇలాంటి ఆలోచన లేదు. మహనీయుడు ఆయన గొప్పోడు, అంత మహామనిషి యొక్క దీన్ని ఎన్టీఆర్ ఘాట్ని అక్కడ అసెంబ్లీ కట్టాలి, ఏం ఆలోచన అది? దౌర్భాగ్యం కాదు, చిల్లర ఆలోచన కాదు. రావడం మళ్ళీ తర్వాత ఆయన అంటే చాలా గౌరవం, నేను అలా అనలేదు, వక్రీకరించారు మళ్ళీ ఒక కథ. ఎందుకు అసలు ఓపెన్గా అనేసి అనాలోచితంగా ఆలోచన లేకుండా వాగేసావు. ఇప్పుడు దాన్ని సర్దుకుంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఏమిటో, అసలు ఈ ప్రభుత్వం ఎవడినాడు కాపాడుకుంటానికి, ఎవడు నెక్స్ట్ రెండో కృష్ణుడు ఎవడు, ఆ రెండో కృష్ణుడిని అడ్డుకుంటావా, ఈ మొదటి కృష్ణుని సమర్థించటమా, ఈ కార్యక్రమాల్లో ఉన్నారు తప్పితే ఈ ప్రభుత్వం చండాలంగా పొంగులేటి శ్రీనివాసరావు ఇది బఫర్ జోన్లో ఉంది. దాన్ని కూల్చరే మరి, పేదల గుండెల మీద తన్నారు కదా, అది కూల్చరు. దానికోసం ఆయన ఇప్పుడు అది కూల్చలేదు కనుక కూల్చకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డికి జంబాజాన్ని చేస్తున్నాడు, చెక్కబజ్జి చేయటం. ఆయన కోసం అరెస్ట్ అవుతుంది, బాంబు పేలుతుంది, ఇంకోటి పేలుతుంది. అసలు ఏం మాట ప్రజాపాలన అనేది వీళ్ళకి మనం చేశారు. ప్రజాపాలన 1 year, ప్రజాపాలన కాదు, ప్రజా వంచన చేశారు 1 year. ప్రజా వంచన అని వాళ్ళు చేసుకుంటే బాగుండేది. ప్రజా వంచన చేశారు 1 yearగా. అన్ని అబద్ధాలే, అన్ని డ్రామాలే, అన్నీ హై డ్రామాలే అన్నీను. ఏది ఒక్కటి సజావుగా ప్రజలకి అవసరమైంది, ప్రజల బాగు కోసం ఒక్కటి చేసింది లేదు. అన్నీ ఇది ఆఖరికి రైతుకు సంఖ్యలు వేయటం కూడా ఒక దౌర్భాగ్యం. అంతకన్నా ఈ ప్రభుత్వాన్ని ఇంకేం చెప్పాలి? ఒక రైతుకి మట్టి పిసికి బంగారం పండించే ఒక రైతుకి సంఖ్యలు వేసి తీసుకెళ్తారా? ఏమిటంటారా? అంత కూడా రేపిస్టా, లేకపోతే ఏంటి సంఖ్యలు వేసి తీసుకెళ్ళటం ఏంటి? ఎంత దుర్మార్గమైన దౌర్భాగ్యమైన రాజనీతి పాటిస్తున్నారు వీళ్ళు. సినిమా వాళ్ళ మీద ధ్వజెత్తుతారు, సినిమా వాళ్ళ మీద అకారణంగా ఒక్కొక్కరిని ఏ సంబంధం లేని అర్జున్ని అరెస్ట్ చేస్తారు, ఏ సంబంధం లేని సమతాన్ని మీద అసహ్యంగా మాట్లాడుతూ కాడ మంత్రి అయ్యి ఉండి వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కన్వెన్షన్కి 2012లో వీళ్ళ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన పర్మిషన్ వీళ్ళే వచ్చి కూలుస్తారు, వీళ్ళే పర్మిషన్ ఇస్తారు, వీళ్ళే కట్టుకొని ఇస్తారు, మళ్ళీ వీళ్ళే కూలుస్తారు. అప్పుడేమో డబ్బులు వేసి వీళ్ళ అధికారులు 10 కుక్కలాగా వేసి పర్మిషన్ ఇచ్చారా? ఇప్పుడేమో మళ్ళీ మీరు మేయటం కోసం మీరు కూలుస్తారా? ఏమిటి అసలు? ఏమి అస్తవ్యస్తమైన ఒక విధానము, ఒక ప్రధానము లేకుండా దరిద్రమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మహనీయుడి యొక్క దీని స్మారక స్థలాన్ని ఘాటుని కూల్చాలి, అక్కడ అసెంబ్లీ కట్టాలి అంటం ఏంటి? మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకుంటుంది. అంటం ఎందుకు అసలు? ఆలోచన ఎందుకు వస్తుంది? సజావైన మనుషులకు వస్తుందా? ఇలా దుర్మార్గపు ఆలోచనలు, దౌర్భాగ్యమైన మనుషులకు తప్పితే అలాంటి ఆలోచనలు వస్తాయి? అసలు చాలా అసహ్యకరం అది.